సో మనం ఈరోజు ఏపీ డీసెట్కి సంబంధించిన అప్లై ఎలా చేస్తారో ఎలా లేదో ఒకసారి చూద్దాం. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ దానిలో ఏపీ డీసెట్ అండ్ కొడితే ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ముందుగా మనం ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సో డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్లాయ్మెంట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంటర్ అండ్ టెస్ట్ సంబంధించి సో మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అలాగే క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకున్నది మనకు ఏపీ డీసెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్, ఇక్కడ నోటిఫికేషన్ షెడ్యూలు అలాగే సంబంధించిన ఇన్ఫర్మేషన్ పేమెంట్, అది ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ కూడా కనబడుతుంది. అలాగే ప్రింట్ అప్లికేషన్ ఫాము, అలాగే నో యువర్ స్టేటస్ క్యాండిడేట్ ఏమైనా ఉంటే కానీ దాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ స్టార్ట్ డేటు, పేమెంట్ ఎండ్ డేటు, అలాగే మనకు కింద అప్లికేషన్ స్టార్ట్ డేట్ మరియు అప్లికేషన్ ఎండ్ డేట్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో మనం ముందుగా అప్లై చేసుకోవాలంటే ముందుగా మనం పేమెంట్ చేయాలి కాబట్టి సో పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ హియర్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ డాష్ బోర్డ్ అనేది మనకు పేమెంట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకు ఏపీ డీసెట్ 2026 పేమెంట్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకు క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాండిడేట్ యొక్క జెండర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే క్యాండిడేట్ యొక్క రిలీజన్, ఏ రిలీజన్కి చెందినవాడు, అలాగే క్యాండిడేట్ యొక్క క్యాస్ట్, ఏ క్యాస్ట్ సంబంధించి, అలాగే సబ్ క్యాస్ట్ క్యాండిడేట్ యొక్క సబ్ క్యాస్ట్ ఏముందో అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ పేమెంట్ ఎంత పేమెంట్ ఉందో అమౌంట్ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక టిక్ బాక్స్ ఉంటుంది, ఐ హ్యావ్ రీడ్ అని ఉంటుంది. సో అవన్నీ అయిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఎంటర్ చేసి కింద ఉన్న ఐ అగ్రీ అని యాక్సెప్ట్ అని క్లిక్ చేసుకుని ఒకసారి ప్రివ్యూ అనే ఫామ్ క్లిక్ చేసిన దానికి పేమెంట్ బాక్స్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో పేమెంట్ కొంచెం టైం తీసుకుని సో పేమెంట్ బాక్స్ అనేది ఇలా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకు అనేక రకాల పేమెంట్ మెథడ్ అయితే ఉంటుంది. అందులో మనకు ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ ఉంటుంది, డెబిట్ కార్డ్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో మీకు ఏదైతే అవైలబుల్ ఉందో దాన్ని ఓపెన్ చేసి మనకు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కొందరు స్కానర్ ఓపెన్ చేసి ఇట్లా చేసుకోవాలి. సో వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. కావాలంటే మనకు ఈ పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రింట్అవుట్ కూడా మనం చేసుకోవచ్చు. సో వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ హోమ్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గెట్ లైన్ చేసుకున్న తర్వాత మనకు మరొక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో క్యాండిడేట్ డీటెయిల్స్ సంబంధించిన అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు హోమ్ మరియు క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటుంది. సో అందులో మనకు అప్లికేషన్ ఫామ్ మరియు ప్రింట్ అప్లికేషన్ అనేది ఉంటుంది. మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి కాబట్టి అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మన అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో డిక్లరేషన్ ఉంటుంది. ఐ హియర్ అని టిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. క్యాండిడేట్ నేము, మదర్ నేము, అలాగే ఫాదర్ నేము, క్యాండిడేట్ యొక్క మనకు డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మొబైల్ నెంబర్, ఆధారు, సో అలాగే క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి, సో రిలీజన్, సో అన్నీ అప్పుడు ఎంటర్ చేసిన కాబట్టి అవసరం లేదు. సో ఇక్కడ సెలెక్ట్ ఎన్సీసీ టైప్ అంటే ఎస్ అయితే ఎస్ లేకపోతే నోన్ పెట్టుకోండి. సెలెక్ట్ డీటెయిల్స్ అయిన పర్సన్ ఉంటాయినా అవి కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెలెక్ట్ లెవెల్ ఆఫ్ గేమర్ స్పోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ స్క్వాడ్స్ అండ్ గోల్స్ అని ఉంటుంది, అది ఉంటే అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉంటుంది, అది 1, 2 మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యూ కమ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ అని సంథింగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, అది ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అయితే నో పెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పైన ఫోటో కింద సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే కింద చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు డిస్టిక్, మండలు, అలాగే విలేజ్, అలాగే మన యొక్క డోర్ నెంబరు, స్ట్రీట్, అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అయితే నో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులరా లేకపోతే ప్రైవేట్ చదివినారు అనుకుంది. సో మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ లేకపోతే ప్రైవేట్ అయితే ప్రైవేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ద డిస్ట్రిక్ట్ స్టడీ ఇన్ 4th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారో, సో 4th నుంచి 10th వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు 4th నుంచి 10th వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారో 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, అలాగే 8th క్లాసు, 9th క్లాసు, 10th సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే మీ యొక్క లోకల్ యూనివర్సిటీ కూడా అదే మీరు సెలెక్షన్ డిస్ట్రిక్ట్ బట్టి తీసుకుంటుంది.
అడుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది అడుగుతుంది. మీరు బోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీడియంని, అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ని, అలాగే డేట్ ఆఫ్ పాసింగ్, అలాగే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఆర్ యు టైప్ ఆఫ్ రిజల్ట్ అంటే మీరు ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్నారా లేకపోతే ఆల్రెడీ పాస్ అయిన అడుగుతుంది. ఏదో ఒకటి పెట్టుకోండి. అలాగే బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీడియంని, అలాగే సెకండ్ లాంగ్వేజ్ని, అలాగే మీకు గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటే ఆ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ పాసింగ్, అలాగే మ్యాక్సిమం మార్కు. సో అలాగే మార్క్స్ వచ్చిన మార్క్స్ని అలాగే కింద పర్సంటేజ్ కూడా అది చూపించడం జరుగుతుంది. సో అదే అడ్మిషన్ డీటెయిల్స్. సో అడ్మిషన్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు, ఆ కోర్స్ సంబంధించిన కోర్స్ కూడా ఇక్కడ పక్కన చూపించడం అనేది జరుగుతుంది. అలాగే చూస్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మనం సెంటర్ ప్రిఫరెన్స్ 1 2 3 4 5 అయితే ఉన్నాయి. మనం 1 2 3 4 5 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మనం 1 2 3 5 సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇక్కడ యాక్సెప్ట్ అని ఇక్కడ ప్రీ ఫామ్ అనేది క్లిక్ చేస్తే సో మన అప్లికేషన్ అనేది సబ్మిట్ కావాలి.